హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరి కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము ధ్యాన గ్రామీణం గురించి తెలుసుకున్నాం. ఈరోజు సర్వమత శాకాహార సమ్మేళనం సారిది విజయవాడలో ఈ శాకాహార ర్యాలీ జరుగుతున్నప్పుడు సార్ చెప్పిన మాటలు అన్నట్టువి అక్టోబర్ 2 ఆ రోజు కాబట్టి ఇందులో అక్టోబర్ 2 అని వస్తుంది. కాబట్టి అప్పుడు చెప్పిన మాటల్ని ఇక్కడ పుస్తకంలో పొందుపరిచారు కాబట్టి దానిని మీకు వివరిస్తున్నాను. మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, మొట్టమొదట మనమంతా తెలుసుకోవలసిన విషయం మనం దేవుళ్ళం. తర్వాత తెలుసుకోవలసిన విషయం సకల ప్రాణికోటి అంతా కూడా దైవమే. సర్వం కల్విదం బ్రహ్మ. సర్వం అంటే అంతా, కలు అంటే ఉన్నది, ఇదం అంటే ఈ ఉన్నదంతా బ్రహ్మమే. మనం చేయవలసినవి 2 ఉన్నాయి. సత్యం వద, ధర్మం చెర. సత్యం మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. సత్యం ఒక్కటే. సత్యం జీసస్ క్రైస్టుకు ఒకలా, మహావీరుడికి ఒకలా, ఇంకా కృష్ణుడికి మరోలా ఉండదు. అందరికీ ధర్మం ఒక్కటే, సత్యం ఒక్కటే. ఒక్కడే సూర్యుడు ఉన్నాడు, ఒక్కడే చంద్రుడు ఉన్నాడు, ఒక్కటే సత్యం ఉంది, ఒక్కటే ధర్మం ఉంది. ఆ సత్యం పేరే ధ్యానం, ఆ ధర్మం పేరే శాకాహారం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అక్టోబర్ 2 ఈ యొక్క పవిత్ర దినంలో ఇంతమంది మహాత్ములతో ఈ సర్వమత శాకాహార సమ్మేళనం మొట్టమొదటిసారిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జరుపుకుంటోంది. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎవరైనా సరే ఈ యొక్క ధ్యానం, అహింసలలో ఈ రెండింటిలో ఏదో ఒక్కటే పట్టుకోవాలంటే అహింసనే పట్టుకుంటాను. నాకు ధ్యానం కూడా వద్దు, కానీ శాకాహారం కావాలి. ఈ గాంధీ జయంతి సందర్భంగా మహాపట్టణం విజయవాడలో స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ఈ సర్వమత శాకాహార సమ్మేళనంలో ప్రపంచమంతా కూడా శాకాహారం కావాలి అనే సంకల్పం తీసుకుని దానికోసం మనం ధ్యానం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.